అమరావతిలో రోజు రోజుకి పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయండి. అంతే వేగంగా అమరావతి రాజధాని మీద కూడా ఫేక్ ప్రచారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకునేటువంటి దౌర్భాగ్యము ఏంటో కానీ ఓ రాజధానిని అభివృద్ధి చేసుకుందామంటే ఏపీలో కొంతమంది కుట్రదారులే అమరావతికి అభివృద్ధికి నిధులు రాకుండా, లోన్లు రాకుండా, పెట్టుబడులు రాకుండా చేయడానికి తప్పుడు మెయిల్స్ పెట్టడమే కాకుండా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. రోజు రోజుకి ఈ ఫేక్ ప్రచారాలు శృతి మించిపోతూ ఉన్నాయి. అమరావతిలో ప్రస్తుతానికి 10,000 మందికి పైగా పనిచేస్తూ ఉన్నారు. అత్యధిక మ్యాన్ పవర్, అత్యాధునిక టెక్నాలజీ వాడి వేగంగా నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే టార్గెట్ పెట్టింది. కాంట్రాక్టర్లు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు అమరావతిలో ఎటు చూసినా పనులు జరుగుతూ కలకలలాడుతూ ఉంది. అయితే కొంతమంది అమరావతిపై ద్వేషంతో కళ్ళు మూసుకుపోయిన వారికి మాత్రం అక్కడ ఏ పని జరగడం లేదని అనిపిస్తోంది. అదేవిధంగా ఫేక్ వీడియోలతో ప్రచారం చేస్తూ ఉన్నారు. నిధుల మళ్లింపని, కాంట్రాక్టర్లు కట్టలేకపోతున్నారని, కంపెనీలు ఇనికిపోతున్నాయని ఏదో ఒకటి చెప్పుకుంటూ పుకార్లు రేపేందుకు మాత్రం వెనకాడడం లేదు. ఒకడు హై రేంజ్ అపార్ట్మెంట్ అంటే 50 అంతస్తులు కట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని అంటాడు. ఇంకొకడు వరదలు వచ్చాయని ప్రచారం చేస్తూ ఉంటాడు. వీళ్ళ వ్యవహారాన్ని ఎలా ఎదుర్కోవాలో సిఆర్డీఏ సంస్థ అయిన వాళ్ళకి అర్థం కావడం లేదు. కేసులు పెట్టాలంటే వారికి మరింత ప్రచారం కల్పించినట్లు అవుతుందని, అలాగని వాళ్ళని వదిలేయడానికి కూడా ఇష్టం లేకుండా పోతా ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. సొంత రాష్ట్రం రాజధానిపై ఇలా కుట్రలు చేయాల్సిన అవసరం ఏంటో ఆ ఫేక్ ప్రచారం చేసే వాళ్ళు ఆలోచిస్తే చాలా వరకు సమస్య పరిష్కారం అవుతుంది. ఇది మన ఆంధ్రప్రదేశ్, మన అమరావతి అని కానీ వాళ్ళు ఆలోచన చేస్తే ఖచ్చితంగా దీనికి మార్గం అయితే దొరుకుతుంది. అమరావతి అభివృద్ధి చెందిందే ఏపీ బాగుపడుతుంది తప్ప, అంటే దీని అర్థం ఏంటి? ప్రజలందరూ బాగుపడడం, ప్రజలకు విద్య, ఉపాధి అవకాశాలు పెరిగితే ఎవరికి లాభం? ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకే లాభం. ఇప్పుడు ఫేక్ ప్రచారాలు చేసేవాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళే వాసులే. భవిష్యత్తులో రాజధాని విషయంలో లబ్ధి పొందేది కూడా వాళ్ళు ఉంటారు. రాజకీయ కుట్రలు చేసేవారి కోసం సొంత కుంపటిలో నిప్పులు పోసుకుంటే ఏం వస్తుందని ఎంతమంది తెస్తా ఉన్నా కూడా కామెంట్ల రూపంలో వాళ్ళు వినడం లేదు. అమరావతిపై ఫేక్ ప్రచారం చేసేవాళ్ళు తాము ఎవరి కుట్రలో భాగం అవుతున్నామో ఆలోచించుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైందండి. ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసేవాళ్ళు ఒక 5-10 ఏళ్ళు గడిచిన తర్వాత చింతిస్తారు తప్ప ఈ అమరావతి వల్ల, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం వల్ల ఇప్పుడు ఫేక్ ప్రచారాలు చేసేవాళ్ళు కూడా ఆదాయం పొందాల్సి ఉంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకి, పిల్లలకి ఉద్యోగ అవకాశాలు పొందాల్సి ఉంటుంది. అప్పటికి కానీ వాళ్ళకి జ్ఞానోదయం కలిగేటట్లేదు. మరి ఈ విషయంలో అమరావతి వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.